ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన మంత్రులు ప్రజల కోసం నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. మరి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలా రోజుల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుంది. మరి అటువంటి టైంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఒత్తిడిని వీటన్నింటినీ కూడా నేను నీ వెనక ఉన్నాను, మీకు ఖచ్చితంగా నేను మీ వెన్నంటే ఉంటాను అని భరోసా ఇచ్చేటువంటి వాళ్ళ అర్ధాంగుల మనసు ఎలా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏది. సో దీనిలో భాగంగా మనం ఈ రోజు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లో ఉన్నాము. వారి మిసెస్ కూడా నాతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే పద్మిని గారు. సో రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా మీ ఇంటికి మినిస్టర్ మీరే, ఖచ్చితంగా హోమ్ మినిస్టర్. డిప్యూటీ సీఎంగా సార్ ఎలక్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఇతను డిప్యూటీ సీఎంగా తనని పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే అక్కడ ఇంకొక బాధ్యత పెరిగింది అనుకున్నానండి. సో ఎలా అనిపిస్తోంది? అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి వచ్చి మీరు కూడా బాధ్యతల్ని పంచుకుంటూ ఉన్నారు. బాధ్యత అంటే ఒక ఆనందమే కదండి. ఒక ఏదైనా పంచుకోవడంలో ఆనందమే ఉంది అనుకుంటాను. అంతకు మించి అక్కడ నేను ఇది కష్టమా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఇది బాధ్యత, నేను చేయాలి అనుకున్నాను అంతే. ఓకే. పాప ఎప్పుడైనా డాడీని మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటుందా? అలాంటి అవకాశం రాలేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండింది. ఇప్పుడు 10th తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఉండి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు తను ఇంటర్ 2nd year చదువుతుంది. అప్పుడప్పుడు తను కూడా పాపతో స్పెండ్ చేస్తారు. మళ్ళీ తను బిజీగా ఉన్నప్పుడు నేను తనని తీసుకొని బయటకు వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం కానీ, షాపింగ్కి వెళ్ళడం కానీ, ఆ లోటు లేకుండా నేను చూసుకుంటానండి. సో సార్కి ఎటువంటి ఫిల్మ్స్ ఇష్టం? సార్కి కామెడీ ఫిల్మ్స్ ఇష్టం. ఓకే. ఈ మధ్య కాలంలో మీరు ఇద్దరు కలిసి పాపతో త్రిషతో కలిసి చూసినటువంటి ఫిల్మ్? అసలు సినిమాలకి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో సీడీ తెచ్చుకొని చూస్తాము, చూడాలనిపిస్తే. అంతేగాని బయటకు వెళ్ళి చూడడం అనేది మాత్రం ఈ మధ్య జరగలేదు. సార్కి అంటే ఇందాక కామెడీ సినిమాలు చూస్తారన్నారు కదా, ఫేవరెట్ హీరోయిన్స్? అంటే కామెడీ అంతా ఇష్టపడతారండి. ఫేవరెట్ హీరోయిన్ అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టపడతారండి. ఓకే. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువ చూసేవారు. ఇప్పుడైతే కొన్ని ఇయర్స్ అయిపోయింది. తను కూడా సినిమాలకి ఇంట్లో చూస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. మా పాప ఏ సీడీ తీసుకొచ్చినా చూస్తారు. అయితే తనకి ఇష్టంగా కామెడీయే తెప్పించుకుంటారు. ఈ కామెడియన్స్ అంటే ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు కదా. వాళ్ళ స్ట్రెస్ కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది అటువంటి సినిమాలు చూస్తే డెఫినెట్గా. మీకు ఇష్టమైన హీరో? నాకా మా వారు. అయ్యో, వెల్ సెడ్ సూపర్. అయ్యో, చాలా బాగా చెప్పారు. మీరు మంచి స్పాంటేనిటీ ఉంది. మీరు వంట బాగా చేస్తారు నాకు తెలుసు. సో ఏ వంట బాగా చేస్తారు? దామోదర్ గారు ఏది ఎక్కువ మీరు చాలా బాగా వండుతావు పద్మిని అని అంటారు? నేను వంట నేర్చుకుంది మా అత్తగారి దగ్గరేనండి. నాన్ వెజ్ ఎక్కువ మా అత్తగారు బాగా చేస్తారు. నాన్ వెజ్ చాలా టేస్టీగా చేస్తారు. అవి నేను నేర్చుకున్నాను. మా వారికి అవే ఇష్టం. వాళ్ళ అమ్మగారు ఏదైతే చిన్నప్పటి నుండి వండి పెట్టారో ఆయన అవే ఇష్టంగా తింటారు కాబట్టి నేను అవన్నీ నేర్చుకున్నాను. నాన్ వెజ్ని రకరకాలుగా వండుతానండి. చాలా ఇష్టపడతారు. సో ఎక్కువగా సార్ బిజీగా ఉంటారు, ఆబ్వియస్గా అందరికీ తెలిసినటువంటి విషయమే. కనీసం ఫోన్లో మాట్లాడేటువంటి టైం కూడా దొరుకుతుందా? ఎప్పుడైనా ఒక 2 days ఫోన్ చేయలేదనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఇది రాజకీయం కాబట్టి మాకు అది అలవాటు అయిపోతుందండి. అక్కడ మేము బాధపడాల్సిన అవసరం కూడా నాకు ఉందనిపించదు. బిజీ ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు ఊరికే ఎంజాయ్ చేయట్లేదు కదా, వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు. అలాంటప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు అనుకుంటాను నేను. మీరేం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో?
ఎక్కువ నాకు ఇష్టం అంటే డివోషనల్గా స్పీచెస్ వినడం కానీ, ఓకే. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ డివోషనల్ కాబట్టి ఎక్కువ వాటి గురించి ఒక జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. స్పిరిచువల్ జ్ఞానాన్ని గురించి ఎప్పుడు సంభాషించుకుంటూ ఉంటాం. దాని చిన్నప్పటి నుంచి కూడా మీది ఆధ్యాత్మికమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారా? అలా కాదు, మా ఫాదర్కి మదర్కి అసలు పూజ అనేది కూడా పెద్దగా లేదు. కానీ మా మేనత్తలకు ఉందండి, మా ఫ్యామిలీలో మా మేనత్తలకి ఉంది. అది నాకు వచ్చింది అనుకుంటాను నేను. అది చిన్నప్పటి నుండి నేను ఎక్కువ భక్తి సినిమాలు చూసేదాన్ని, పౌరాణిక సినిమాలు ఇష్టపడి చూసేదాన్ని. అలా సో ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేసెస్ అంటే ఎలాగో మీకు ఆధ్యాత్మికత చింతన ఎక్కువ అంటున్నారు కదా, ఆ టెంపుల్కి వెళ్ళాలి అని ఉంది అన్నప్పుడు తీసుకెళ్ళడం, అటువంటి ప్లేసెస్ ఇద్దరు కలిసి వెళ్ళినాయి. షిరిడి వెళ్ళామండి, తిరుపతి, ఈ మధ్య రామేశ్వరం వెళ్ళాము, మీనాక్షి, మధుర మీనాక్షి, ఇలా దైవ దర్శనాలకి చాలా వెళ్తుంటామండి. సార్ కూడా ఇష్టమా? చాలా ఇష్టం అండి. పూజ చేస్తే ఒక 1-2 అవర్స్ పూజలోనే కూర్చునిపోతారు. ఓకే. చాలా ఇష్టం. పాప అంటే మేము వెళ్తే మాతో అన్నీ అటెండ్ చేస్తుంది, కానీ తను కూర్చొని చేయడం అంటే ఇంకొంచెం చిన్న పాప కాబట్టి ఆధ్యాత్మికంగా మీరు స్వయంగా మీకున్న అనుభవాలు, అనుభూతులు ఏమైనా మాతో పంచుకుంటారా? మా పాప అప్పుడు చిన్నగా ఉండిందండి. ఆ టైంలో నేను ఎక్కువ, ఇప్పుడు బేగంపేట్ ఫ్లైఓవర్ పక్కన కట్టమైసమ్మ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. ఎవ్రీ ఫ్రైడే నైట్ పూజకు వెళ్ళేదాన్ని అక్కడికి. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో ఆవిడ ముఖాన్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేది అనమాట. ఆమె ముఖాన్ని చూసుకుంటూ నేను ఎప్పుడైనా దాన్ని ఒక్కసారి కనిపిస్తే నీ సొమ్మేం పోతుంది అని ఎప్పుడూ నేను చూసుకుంటూ అనేదాన్ని అండి. తర్వాత అలా అంటూ కొన్ని రోజులు అన్నాను. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, ఒకరోజు పాప స్కూల్కి వెళ్ళిపోయింది చిన్నప్పుడు, మా వారు బయటికి వెళ్ళిపోయారు, ఇంట్లో అంత పని అయిపోయింది, వర్కర్స్ కూడా అందరు వెళ్ళిపోయారు. నేను అలా కొంచెం రిలాక్స్ అవుదామని బెడ్ మీద పడుకున్నాను. పడుకుని ఒక 5 minutes నిద్రలోకి వెళ్ళలేదు, తెలివి ఉన్నాను. అయితే ఆ నిమిషంలో ఏం జరిగిందంటే, ఒక్కసారిగా ఏ రూపమైతే నేను చూస్తాను అమ్మ ఫేస్, ఇక్కడ నాకు కళ్ళు మూసుకున్నాను, ఇక్కడ ప్రత్యక్షమైంది. అది ఏం చేయను, అరే అమ్మ కనిపిస్తుంది అని ఆ టైంలో నాకేం అర్థం అవ్వాల. అరే కనిపిస్తుంది ఏంటి అనుకోవడమే తప్పితే నాకేం తోచలేదు అక్కడ. కానీ ఎక్కువసేపు ఆమె కనిపించినప్పుడు ఏమైందంటే, ఇవన్నీ అదిరిపోయినాయండి నాకు. ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి అనమాట. తట్టుకోలేక కళ్ళు ఇలా తిప్పేసి, నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి కళ్ళు తిప్పేసి కళ్ళు ఓపెన్ చేశాను. నేను అనుకున్నాను, అదే ఒక్కసారి కనిపిస్తే నీ సొమ్మేం పోతుంది అన్నందుకు కనిపించింది ఆమె. అది నాకు ఒక అద్భుతమైన అనుభూతి. అయితే ఆ సమయంలో నాకేమనిపించిందంటే, నిజంగా అది అనుభవించినప్పుడు ఎలా ఉంటుంది, ఆనందంతో గెంతులేయాలని ఉంటుంది. నాకైతే అప్పుడు అలా గెంతులేయాలని కోరిక అనమాట. ఆమెను కనిపించింది అనే ఆనందం, అదొక అనుభూతి. ఈ మధ్య నేను నేపాల్ వెళ్ళానండి, ముక్తినాథ్ దర్శనం కోసం. అక్కడ జామ్సన్లో ఒక దర్శనం అయిన తర్వాత ఉండాల్సి వచ్చింది మాకు 2-3 days. అక్కడ ఒక లేక్ ఉంది చిన్నది, అక్కడికి ఎక్కువ బౌద్ధులు వస్తారంట, అక్కడ పూజలు చేసుకుంటారట, ఏదో దాని గురించి ఏదో చెప్పారు. మేము దర్శనం చేసుకుంటామని అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ కొలంలో అక్కడక్కడ బండలు ఉన్నాయండి, పెద్ద పెద్ద స్టోన్స్. ఒక్కొక్కరు ఒక 10 members ఉన్నామండి మేము. అందరం ఒక్కొక్క ఎవరికి ఇష్టమైన ప్లేస్లో వాళ్ళు కూర్చున్నాము. నేను వెళ్ళి అలా కూర్చొని, కాళ్ళు వాటర్లో ఉన్నాయి, మేము స్టోన్ మీద అలా కూర్చున్నాం అనమాట. కూర్చుని వెంటనే నా కళ్ళలా మూసుకుపోయినాయి. ఎందుకంటే ధ్యానంలో ఉంటాం, మాకు అది అనుభవాలు ఉంటాయి. కళ్ళు ఇలా మత్తుగా మూసుకుపోతే, ఏంటో కళ్ళు మూసుకుపోతున్నాయి ఏంటి అని చెప్పి మూసుకున్నాను. ఆటోమేటిక్గా చేతులు వేసి ఇలా నమస్కార రూపంలో ఆటోమేటిక్గా జరిగింది అది. అంటే నా ప్రయత్నం కాదు ఇక్కడ జరిగింది, అది ఆటోమేటిక్గా జరిగింది. ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అనేసి అలాగే కళ్ళు మూసుకొని అలా ఇట్లానే ఉండి అలా వెళ్ళిపోయాను. ఎక్కడో ఇట్లా ధ్యానంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది అనమాట. అలా జరుగుతున్నప్పుడు నా పక్కకు ఒక విజయలక్ష్మి గారు అని ఒక ఫ్రెండ్ వచ్చి కూర్చున్నారు. కొంచెం దూరంలో ఒక కిలకిలా నవ్వు వినిపించిందండి, నవ్వడం వినిపించింది.
నేను ఆ గొంతు ఎలాగుందంటే నా పక్కన కూర్చున్న ఆవిడ గొంతులాగే ఉంది ఆ నవ్వు. నేను అనుకున్నాను ఈవిడ ఇప్పుడే కదా నా పక్క కూర్చుంది, అప్పుడే అంత దూరం ఎలా వెళ్ళింది వాటర్లో, ఎలా నవ్వుతుంది అని అనుకున్నాను. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచిన తర్వాత నేను అడిగాను, మీరు ఇందాక నవ్వారా అని అడిగాను. నేను ఎవరు నవ్వలేదండి అంటే, మరి మీరందరూ నన్ను నవ్వినారా ఇప్పుడు అంటే, ఎవరు లేరు అందరూ సైలెంట్గా ఉన్నారు అంటే, అప్పుడు నాకు అర్థమైంది అంటే ఆ దేవతలు తిరుగుతుంటారు అని అంటారు కదండి. నాకు ఎవరు నవ్వనప్పుడు ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, మనుషులు ఉండే స్థలం కాదట, చాలా దూరంగా ఉంటుంది అనమాట ఆ విలేజ్కి. ఆ నవ్వు వినిపించింది అంటే అక్కడ ఎవరో దేవతలు ఉంటారు అని అర్థమైంది. అలాంటి అనుభూతులు ఈ ఆధ్యాత్మికంగా నేను చాలా చాలా అనుభవించాను. మీ ఫ్రెండ్ సర్కిల్ గురించి చెప్తారా? మొట్టమొదటి ఫ్రెండ్ నాకు నేనే స్నేహితురాలిని, మొదటి స్నేహం. తర్వాత నా ఫ్యామిలీ, మా హస్బెండ్, నా పాప, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా స్నేహితులు అనుకుంటాను. ఇల్లు దాటి ఇంటి ఆవరణలోకి వెళితే నా నేస్తాలు, పావురాలు, ఆవు, దూడ. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి. పక్షులు అంటే చాలా ఇష్టం. అసలు అది ఏం అనుబంధమో కానీ చాలా ఇష్టం అండి. అవి అలా విహరిస్తుంటే, అలా తిరుగుతూ ఉంటే నేను ఆ ఆనందాన్ని నేను ఆస్వాదిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఆవరణ దాటితే మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, అంత పొలిటికల్ మినిస్టర్స్ వైఫ్స్ అంతా, ఎంపీ వైఫ్స్ అంతా ఉన్నారు. మేము అందరం కలిసి ఒక కిట్టి అలా చేసుకుని ఎవ్రీ మంత్ కలుస్తూ ఎంజాయ్ చేసుకుంటాం. నేను ఈ క్వశ్చన్ అడగగానే మీరేమన్నా వనజ, సరోజ అలాంటి పేర్లు ఏమైనా చెప్తారా అనుకున్నాను. బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మీరు స్నేహితులు అన్నారు ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు, బయటికి వెళ్తే పావురాలు అన్నారు, ఆవు దూడ అన్నారు. ఈ ఆవు దూడ గురించి చెప్పలేదు. దానికి కూడా సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏదైనా మనము ఒక స్నేహం ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా ఒక మంచిని ఆహ్వానిస్తాం. అంటే ఆస్వాదిస్తాము, మంచిని ఆహ్వానిస్తాము. అయితే ఇక్కడ ఆవు దూడ ద్వారా మనకి మంచిగా లభిస్తుంది. ఎలా అంటే చూడండి, ఆవు సాత్విక జంతువు. ఆవు పాలలో కూడా మనకు ఎన్నో పోషక విలువలు ఉన్నాయని అదే అందరికీ తెలిసిన విషయం. అయితే మన పెద్దవాళ్ళు కూడా ఆవు పేడతో కల్లాపు చల్లుకొని ఎంతో జబ్బులు రాకుండా ఆ రోజుల్లో ఒక మెడిసిన్ లాగా ఉండేది అంటారు. ఇప్పటికీ ఆవు పేడ పిడకల్ని హోమాస్లో, పవిత్రమైన హోమాస్లో వాడతారు. గోమూత్రం కూడా ఈ ఔషధాలకు యూస్ చేస్తారండి. ఏ విధంగా చూసినా ఆవు అన్నీ మంచి, దాని ద్వారా మనం మంచివే పొందుతున్నాం. కాబట్టి అది మంచిని నేను ఎప్పుడు ఆహ్వానిస్తాను. కాబట్టి అది నా స్నేహితురాలు అనుకుంటాను. శుభ సూచకం కూడాను. ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, మీ రిలేటివ్స్ ఫంక్షన్కి అలా వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మీకంటూ స్పెషల్గా ఒక హోదా ఉంటుంది. డిప్యూటీ సీఎం మినిస్టర్ గారి వైఫ్ పద్మిని వచ్చారు అని, ఆ ఫీల్ ఎలా ఉంటుంది మీకు? ముందు ఏంటంటే నేను ఒక డిప్యూటీ సీఎం వైఫ్గా వెళ్తున్నానని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. నాకు వాళ్ళంతా బంధువులు కదా, నేను వాళ్ళకి బంధువుని అని చెప్పి ఆ దృష్టితోనే వెళ్తాను. కాబట్టి అక్కడ నేను స్పెషల్ అని అనిపించదు. ఓకే. అలాగే మీ ఇంట్లోకి వస్తూ చూసాం పావురాలు చాలా సందడి చేస్తూ ఉన్నాయి. అంటే వాటితో మీకు ఎలా స్నేహం ఏర్పడింది? వాటితో ప్రత్యేకంగా మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? నా చిన్నతనంలో ఒక చిన్న రామచిలుక వచ్చిందండి మా ఇంటి ఆవరణలోకి. వస్తే ఆ చిన్నతనంలో మనకు తెలియదు కదా, దాన్ని నాకు కూడా చాలా బాగా అనిపించి దాన్ని పట్టి ఎగరడానికి వస్తలే, అప్పుడప్పుడే ఎగురుతోంది అనమాట. దాన్ని తీసుకొని ఒక పంజరంలో వేశాను, 1 day ఉంచాను. తర్వాత అది ఏమి ఫ్రూట్స్ అవి వేసినా అది తినలేదు. నెక్స్ట్ డే కల్లా అది వీక్ అయిపోయింది. అమ్మో దీనికి ఏమవుతుందో అని వదిలేసాను అక్కడ దాన్ని. నెక్స్ట్ డే తర్వాత నేను మళ్ళీ చాలా సంవత్సరాలకి భక్త రామదాసు సినిమా చూశాను. సినిమా చూశాను, మరి విన్నాను. అతను రామచిలుకని బంధించినందుకు ఎన్ని రోజులైతే బంధించారో అన్ని సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు అని విన్నానండి. అది విన్న తర్వాత నాకు చాలా భయం వేసింది, ఇదేంటి అనేసి. సరే అమ్మో ఎందుకైనా మంచిది, మనం అది ఎలాగో తప్పు చేస్తాం, నిజంగా దాన్ని బంధించడం తప్పే కదా, అందుకని దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అనుకుంటే ఇక్కడ చార్మినార్ దగ్గర పక్షుల్ని అమ్ముతారంట.
దాని అడ్రస్ కనుక్కొని వెళ్ళి కొన్ని వేల పక్షుల్ని, రామచిలుకల్ని, పీజన్స్ని, రకరకాల పక్షులు ఉంటాయండి అక్కడ, అన్నిటినీ వదిలేశాను. కొన్ని వేల పక్షులను వదిలేశాను. తర్వాత నాకు అనిపించింది, అరే వీటికి గింజలు వేస్తే బాగుండు కదా అనుకుంటున్నాను. అందులో మా సెక్యూరిటీ వాళ్ళు రోజు కొన్ని గింజలు వేసేవాళ్ళు. ఇక్కడ ఒక 30 అట్లా పీజన్స్ వచ్చి వాళ్ళ దగ్గర గేట్ దగ్గర ఓపెన్ ప్లేస్లో అవి చూసానమాట. చూసి అరే నాకు కూడా వేయాలని కోరిక కలిగింది. ఎలా వీటిని నేను రప్పించుకోవాలి అని చెప్పేసి ఒక 10 బౌల్స్ అట్లా తీసుకొని దాంట్లో గింజలు వేసి మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టి వచ్చేసేదాన్ని. మళ్ళీ ఒక 2-3 అవర్స్కి వెళ్ళి చూస్తే గింజలు ఉండకపోయేవి. అనిపించేది ఆహా ఇవి తినేసినాయి అనేసి. అలా ఒక 1 మంత్ అలా చేసి దాని తర్వాత కింద బౌల్స్లో కాకుండా కింద వెదజల్లి కింద వేసి వాటికి మెల్లమెల్లగా దగ్గర అయ్యానమాట. ఈరోజు నేను వేస్తే నా పక్కనే చుట్టుపక్కన తింటూ ఉంటాయి. అలా వాటితో నేను స్నేహాన్ని ఏర్పరచుకున్నాను. తర్వాత వాటితో అనుభూతులు అంటే నిజంగా పావురాలు ఇచ్చే అనుభూతులు చాలా అద్భుతంగా ఉంటాయండి. అది నాకు తెలీదు ఇంత ఇలా ఉంటుంది అద్భుతాలని. ఎప్పుడైతే నేను ఆ పావురాలు కొంచెం స్నేహంగా దగ్గరకు రావడం మొదలెట్టినాయో వీటికి వేసేసి నాకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతుంటే, వేసేసి కూర్చొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోతుంటే ఆ ధ్యానం అనేది నాకు అబ్బడం కూడా నాకు పావురాలతోనే అబ్బిందండి. చాలామందికి ఎందుకు నేను పావురాల దగ్గరికి వెళ్తే ధ్యానంలోకి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు చెప్పారు, అది వాటికి దగ్గరగా ఉంటే ధ్యానం చాలా వస్తుందండి, ఎందుకంటే అవి ఆకాశంలో తిరుగుతాయి, అలా కనెక్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారనమాట. నిజంగా కూడా అట్లా కనెక్ట్ అయింది. ఇట్లా సహస్రారం నుండి ఏదో టక్ మన పైకి కనెక్ట్ అయినట్టు ఆ అనుభూతి కూడా నాకు అక్కడ దొరికింది. ఒకరోజు అలా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి నాకు అర్థమవుతుంది. ఆ టైంలో ఆ పీజన్స్ అవి నాకు ఏం చేశాయంటే నన్ను ఆ ధ్యానంలో ఒక లెవెల్, ఎంత హై లెవెల్కి తీసుకెళ్ళినాయంటే అసలు నాకు అర్థమైపోతుంది నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి ఇవి అనేసి. అక్కడికి వెళ్ళి ఒక లైట్ లాగా ఇట్లా వెలిగి తర్వాత మళ్ళీ నన్ను కిందికి తీసుకొచ్చాయి. అట్లా క్లిక్ అయిందనమాట ఒక్కసారి. నాకు దాంతో అందిన సందేశం ఏంటంటే మేము ఆ స్థాయికి చేరుస్తాము అనే సందేశం నాకు అందించి వాటి దగ్గర కూర్చుంటే నాకు ఇలా చాలా రకరకాలుగా తెలుస్తుంది. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ అనుకుంది నేను మీకు చెప్పాను. సో ఒక రామచిలుక మిమ్మల్ని మార్చేసింది. ఈరోజు నాకు పక్షులు అంటే అంత చాలా ప్రేమ, చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో గ్రేట్. అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా, అమ్మ నాన్న గురించి? నేను డిగ్రీ కంప్లీట్ చేస్తానండి. మా ఫాదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేశారు, రిటైర్ అయిపోయారు. మా మదర్ హోమ్ మేకర్. నేను ఆడపిల్లని ఒక్కదాన్ని ఇంట్లో, నాకు 2 తమ్ముళ్ళు. ఓకే, స్వీట్ ఫ్యామిలీ, షార్ట్ అండ్ స్వీట్. మీ పేరెంట్స్ నుంచి మీరు ఎటువంటి స్ఫూర్తిని పొందారు? మా ఫాదర్ ఎలాగంటేనండి ఒక చిన్న అబద్ధం కూడా ఆడరు ఆయన చిన్నప్పటి నుండి నాకు చెప్పింది ఏంటంటే అబద్ధం ఆడకూడదు. ఇదే నాకు చిన్నప్పటి నుండి నూరిపోసింది. అది ఎంత చక్కటి ఇదంటే ఈ రోజుకి మా వారు నేను అబద్ధం ఆడను అని మా వారు కూడా నమ్ముతారు. అంటే అంత నమ్మకం మా ఫాదర్ ఆ రోజు నాకు చెప్పింది నాకు అలాగా నాటుకుపోయిందండి. ఈరోజు మా వారు కూడా నమ్ముతారు నేను అబద్ధం ఆడను అని. అంటే ఎలా ఆయన ఇచ్చిన స్ఫూర్తి అనుకుంటాను నేను అది. ఓకే, అలాగే దామోదర్ రాజనరసింహ గారి నుంచి మీరు ఎటువంటి స్ఫూర్తి పొందారు? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? తనకి చాలా హెల్పింగ్ నేచర్ చాలా ఉందండి. నాకు 3 ఇష్టం. ఏంటి? సత్య హరిశ్చంద్రుడు, తర్వాత దానకర్ణుడు, తర్వాత బోలాశంకరుడు. ఈ 3 నాకు చాలా ఇష్టం. అందులో మా వారికి హెల్పింగ్ నేచర్ చాలా. నేను అనుకుంటాను ఆయన దానకర్ణుడు అనేసి. అది నేను అతని నుండి నేర్చుకున్నాను. అంతకుముందు ఇవి నాకు ఇష్టమైన ఈ హెల్ప్ చేయడం అనేది నాకు మొదట్లో లేకుండే, నేను తన నుండి నేర్చుకున్నాను. ఓకే, మరి మీ గురించి సార్ ఏం చెప్తారు కూడా ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో సామెత ఉంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమెన్ అని చెప్పి. నా 20 సంవత్సరాల దాంపత్య జీవితంలో కష్టాలు ఎన్నొచ్చినా 3 సార్లు రాజకీయాల్లో ఎన్నికలలో ఓటమి చెవి చూసినా బాసటగా ఉండి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడము, మన శైలిలో మన వంతు బాధ్యత నిబద్ధతోటి నిర్వహించాలి అని ఎప్పుడు నాకు సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఐఎమ్
ఇండెప్టెడ్ టు. మా కోసం ఆధ్యాత్మిక ఆ పాట అయినా పర్వాలేదు, సినిమా పాటలైనా పర్వాలేదు, ఎలాగో చిన్నప్పటి నుంచి భక్తి సినిమాలు చూశారు కదా. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా. సూపర్ అండి, నిజంగా చాలా బాగా పాడారండి. ఈ పాట ఎప్పుడైనా దామోదర్ గారి ముందు పాడారా? ఈ పాట అని కాదు కానీ పాటలు నేను ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి పాడుకుంటూ ఉంటాను, ఆయన వింటూ ఉంటారు. ఏమంటారు? విని మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. తనకి నచ్చుతుంది, నేను పాడితే తనకి నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే కావాలి నా కోసం ఈ పాట పాడవా అని అడిగి పాడించుకున్న క్షణాలు. అది ఒక్క పాట ఏంటంటే అది, ఏడేడు శిఖరాలు నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను, అడగవే నా తల్లి అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలివేలు మంగమ్మ. ఈ పాట పాడించుకుంటారా? ఓకే, నాకు స్టార్టింగ్ జ్ఞాపకాలకి మధ్యలో నుండి పాడ ఆ లీడ్ వచ్చింది అప్పుడు. సూపర్. అంటే ఎందుకు అడిగించుకుంటారు ఇప్పుడు మాకు అర్థమైంది, అంత చక్కగా పాడుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం కలకాలం కలిసి ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు మీ వ్యూలో? ఎలా ఉండాలి? ముందుగా భార్యాభర్తల్లో ఒక అవగాహన ఉండాలండి. ఏంటంటే ఇది ఒక పటిష్టమైన బంధము, ఇది విడదీస్తే విడిపోయే బంధం కాదు అనేది ఇద్దరికి తెలిసి ఉండాలి. అక్కడ ఈ రోజుల్లో అధికంగా డివోర్స్ జరుగుతున్నాయి. ఆ భావన కలిగి ఉన్నప్పుడు ఇది ఎంత విడదీసినా విడదీయలేని బంధము ఈ భార్యాభర్తల బంధము అని ఫస్ట్ వాళ్ళలో అది ఉండాలి. అప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఆటోమేటిక్గా అది కలుగుతుంది. నేనేమంటానంటే దీనికి సహనం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి, ఒకరి ఇష్టాలని ఇంకొకరు గౌరవించాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఇలా ఒక్కరికొకరు సపోర్టింగ్గా ఉండాలి అంటాను. సో మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం? ప్రతి మనిషి కష్టం వస్తుంది అంటే అమ్మో కష్టం నాకొద్దు అని భయపడుతుంటారు. కష్టం ఏ విధంగా రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు తప్పితే అది ఏది ఇచ్చినా అది వస్తుంది కదా దాన్ని అనుభవిద్దాం, దాన్ని దాటి చూద్దాం ఏం జరుగుతుందో అని ఎవరు అనుకో, ఆ ప్రయత్నం ఎవరు చేయరండి. ఒకవేళ కనుక ఆ ప్రయత్నం చేస్తే దాని తర్వాత ఫలితం ఒక ఫలం అద్భుతంగా ఉంటుందని నేను చెప్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నాయి. మనకు కష్టం వచ్చినప్పుడు దానికి ఎందుకు భయపడి మీరు పారిపోతారు అంటాను. అనుభవించండి, దాని తర్వాత ఉన్న అద్భుతమైన ఫలితాన్ని పొందండి అని చెప్తాను. సో ఆల్ రైట్ పద్మిని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోసం టైం కేటాయించి సార్ గురించి మాకు తెలియని విషయాలు, అదేవిధంగా మీరు మీ కుటుంబాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందోనో భాగస్వాములు అవుతున్నారో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో ఇది చూసారు కదా, ప్రజల కోసం ఎంతో తాపత్రయపడేటువంటి లీడర్స్ వాళ్ళని ఆ స్ట్రెస్ నుంచి బయటపడేయడానికి వాళ్ళ వెనక ఉన్నటువంటి అర్ధాంగులు ఎంత తాపత్రయపడుతూ ఉన్నారో చూసారు కదా. సో ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. మరో వారం మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.